టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. యూపీ మీరట్ లో మర్చెంట్ నేవీ హత్య కేసు సంచలనంగా మారింది. భర్తను కిరాతకంగా ప్రియుడితో కలిసి చంపేసిన ఈ ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కీలక విషయమైతే వెలుగులోకి వచ్చింది. ఈ హత్య కుమార్తె కళ్ళెదుటే జరిగినట్టుగా తెలుస్తోంది. తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని ఆ పాప చుట్టుపక్కల వారికి చెప్పినట్లుగా సమాచారం. ఈ విషయాన్ని సౌరభ్ తల్లి మీడియాకి ఎదుట చెప్పారు. నాన్న డ్రమ్ములో ఉన్నాడని ఆ చిన్నారి పొరిగింటి వారికి పదే పదే చెప్పడంతో బాలికను వేరొక చోటికి పంపించినట్టు సౌరభ్ తల్లి రేణుదేవి ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో ప్రేమ వివాహం చేసుకున్న సౌరభ్ రాజ్ ముస్కాన్ రస్తోగిలకు 2019లో కుమార్తె జన్మించింది. అయితే సాహిలా శుక్లా అనే వ్యక్తితో ముస్కాన్ అక్రమ సంబంధం పెట్టుకుని సౌరభ్ ను హత్య చేసింది. మర్చెంట్ నేవీలో ఉద్యోగం చేసిన ఆయన ఈ నెల 4న యుఎస్ నుంచి ఇంటికి రావడంతో ఇద్దరు కలిసి చంపేశారు. మార్చి 4న అతడికి నిద్ర మాత్రలు ఇవ్వడంతో గాఢ నిద్రలోకి వెళ్లిన అనంతరం 15 ముక్కలుగా కోసి ప్లాస్టిక్ డ్రమ్లో సీల్ చేసింది. ఇదంతా కుమార్తె ముందే జరగడం, ఆమె పక్కింటి వారికి నాన్న డ్రమ్ములో ఉన్నాడని చెప్పడం విస్మయానికి గురి చేస్తోంది. మొదట ఆ చిన్నారి చెప్పిన మాటలను ఎవరూ నమ్మలేదు. కానీ హత్య విషయం బయటకు రావడంతో చిన్నారి నిజమే చెప్పిందంటూ ఆశ్చర్యపోతున్నారు. ముస్కాన్ చేసిన పనికి లోకమే కాదు, ఆమె కుటుంబం కూడా అసహించుకుంటోంది. కన్న తల్లిదండ్రులు సైతం ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సౌరభ్ తమ కుమార్తెను గుడ్డిగా ప్రేమించాడని, అతడిని అంత దారుణంగా హతమార్చిన తమ కుమార్తెకు ఉరిశిక్ష వెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు తమ కుమార్తె ముస్కాన్ కి ఆమె ప్రియుడికి డ్రగ్స్ వాడే అలవాటు కూడా ఉందని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది.